బియ్యంలో మట్టి గడ్డలుంటే అవి త్వరగా కరిగిపోవడానికి ఈ చిట్కా. బియ్యం నానబెట్టేటప్పుడు ముందుగా నీటిలో చారెడు ఉప్పు కలిపి ఆ తర్వాత బియ్యాన్ని నానబెట్టండి. ఇలా చేస్తే మట్టి గడ్డలు త్వరగా కరిగిపోతాయి. ఇనుప బాండిల్లో మనము ఆకుకూరలు వండితే అది రంగు మారిపోతూ ఉంటుంది. అలా నలుపు రంగు రాకుండా ఉండడానికి ఈ చిట్కా. మనము ఆకుకూరలు వండేటప్పుడు అల్యూమినియం పాత్రలో కనుక వండితే కూర రంగు మారకుండా ఉంటుంది. మీ చర్మం మృదువుగా ఉండడానికి ఈ చిట్కా. రోజు స్నానం చేసిన తర్వాత తప్పకుండా బాడీకి మాయిశ్చరైజర్ రాయండి. ఇలా చేస్తే మీ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. మీ చర్మం చక్కగా నిగారించడానికే ఈ చిట్కా. బాదం పలుకుల్ని పొడిగా చేసి కొద్దిగా పాల మీగడ కలిపి దీంతో మీ స్కిన్ పై మసాజ్ చేయండి. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే మీ స్కిన్ చక్కగా నిగారిస్తుంది. మీ జుట్టు షైన్ లేకుండా జీవం పోయినట్లుగా ఉందా? అయితే ఎగ్ వైట్లో కొద్దిగా నిమ్మరసం కలిపి మీ జుట్టుకు పట్టించి అరగంట తర్వాత హెయిర్ వాష్ చేయండి. ఇలా చేస్తే మీ జుట్టు పట్టుకుచ్చిలా మెరిసిపోతుంది. బంగాళదుంపతో ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫ్రైస్ చేసేటప్పుడు మనము ఒక చిన్న చిట్కా ఫాలో చేస్తే దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. బంగాళదుంపతో ఫ్రైస్ చేసేటప్పుడు ముందుగా ఆ ముక్కల్ని పెరుగులో నానబెట్టి ఆ తర్వాత ఫ్రైస్ చేయండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.